ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలడు? చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి మాటలు కానీ మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఈ మాటలు ఎవరు చదువుతున్నారండి? సువార్తలు అనేది ఎవరు బోధించారు? ఎవరు బోధించారండి సువార్తలు? ఏంటంటే మీరు బైబిల్ చదువుతారా? ఎవరు బోధించారు సువార్తలు? ఎవరు బోధించారు? యేసు ప్రభు బోధించాడు సువార్తలన్నీ. చూడండి, యేసు ప్రభు స్పష్టంగా ఏమని తెలియపరుతున్నాడు? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చూడండి, ఒక మనుషుడు అంట మొదటగా దేన్ని సంపాదించుకున్నాడు? లోకం అంతటిని సంపాదించుకున్నాడు. అసలు లోకం అంటే ఏందండి? లోకం అంటే ఏంది? ఏందండి లోకం అంటే? చూడండి, లోకం మొత్తం సంపాదించుకోవడం అంటే ఏంది? చాలామంది అంటారు, నేను నా జీవిత కాలంలో ఎంతో నేను సంపాదించుకున్నాను. చూడండి, లోకం అంతా సంపాదించుకోవడం అంటే చూడండి, మొదటిగా ధనాన్ని సంపాదించుకోవడం, చూడండి రెండవదిగా స్త్రీని సంపాదించుకోవడం, మూడవదిగా అధికారం సంపాదించుకోవడం, నాలుగవదిగా బంగారం సంపాదించుకోవడం. ఎందుకంటే ఈ నాలుగుంటే మనుషుడి దగ్గర ఏమన్నట్టు? అన్నీ ఉన్నాయి కదా, చెప్పండి. అన్నీ ఉన్నట్టే కదా. చూడండి, లోకం దేనిలో ఇవిడందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్ము. శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము, వీటిలోని లోకం మొత్తం ఇవిడి ఉంది. చూడండి, ఈ లోకాన్ని అసలు ఎవరు సృష్టించారు? ఈ లోకాన్ని సృష్టించింది దేవుడైతే ఈ లోకంలో ఉన్న వాటిని సృష్టించింది ఎవరు? మనుష్యుడు సృష్టించుకున్నాడు. చూడండి, మొదటిగా దేన్ని సృష్టించుకున్నాడు? ధనాన్ని సృష్టించుకున్నాడు. ఎందుకంటే ధనం ఉంటేనే ఈ జీవితంలో ఏముంది, ఈ సమాజంలో ఏముంది? గౌరవం అనేది ఉంది. చూడండి, ధనం లేకపోతే ఎవరైనా ఎవరినైనా గౌరవిస్తారండి? ఏందంట? డబ్బు ఉంటే భేదవాన్ని కూడా ఏం చేస్తారండి? అందలాల మీద ఎక్కిస్తారు. అదే ధనం లేకపోతే నిన్ను కూడా ఏం చదువుతారండి? పలకరిస్తాడా? మాట్లాడతాడు ఎవరైనా కానీ. ధనం ఉంటేనే మనిషి ఏమవుతాడంట? గౌరవిస్తాడంట. చూడండి, ధనం ఉంటేనే మనిషి గౌరవిస్తాడు. చూడండి, ధనం ఉంటేనే ఈ లోకంలో మనిషి బ్రతగలడు. కానీ ఆ ధనం ఉండడం వల్ల నీ జీవితం ఏమైందంట? ఏమైందండి? చూడండి, ఒక భక్తుడు ఉన్నాడు. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు చూడండి, తన జీవిత కాలంలో అతను ఎలా చేశాడంట? వ్యవసాయం చేశాడంట. వ్యవసాయం చేస్తే తనకు పంట ఎలా వచ్చిందంట? సమృద్ధిగా పండిందంట. ఆ పంటని ఏం చేశాడంట? కొన్ని కొట్లల్లో ఏం చేశాడండి? నిల్వ ఉంచాడండి. ఆ కొట్లు సరిపోతే పెద్ద కొట్లు కట్టించి, చూడండి ఇప్పుడంటే మనం బీరువాలోనో బ్యాంకులోనో ధనాన్ని కానీ డబ్బుని కానీ ఏం చేస్తున్నాం. పూర్వాల ఉండేది కాదండి. ఏది కావాలన్నా చూడండి, ఒక గదిలాగా కట్టుకోవడం, దానిలోనే దాచుకోవడం. చూడండి, ధనవంతుడు కూడా ఎలా ఉన్నాడంట? సమృద్ధిగా తనకు పంట పండింది. సమృద్ధిగా పంట పండితే ఏమన్నాడంట? తన ప్రాణముతో, నా ప్రాణమా
అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. అంటే చూడండి, తన పిల్లలు 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 చూడండి, ఒక 100 సంవత్సరాలకి తినే ఆస్తి అతనే సంపాదించబడింది. ఏం సంపాదించుకున్నాడు? ఈయన ఆస్తిని సంపాదించుకున్నాడు. చూడండి, దాని కింద మాట చదివినట్లయితే, అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని ఎవరితో చెప్పానండి ఈ మాటలు? చూడండి, ఎంత ధనం సంపాదించినా కానీ ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఆ ధనం ఏమైద్ది? ఏమై చెప్పండి. చూడండి, అలెగ్జాండర్ అనేటువంటి ఎవరండి? ఒక రాజు ఉన్నాడు అంట. ఈ అలెగ్జాండర్ అనే రాజు ఎన్నో రాజ్యాలు సంపాదించాడు. ఏం సంపాదించాడు? ఎన్నో రాజ్యాలు సంపాదిస్తే అతనికి ఒక సాయంకాల సమయంలో దోమ కొట్టిందంట. ఆ దోమ కొడితే అతను వైద్యులందరినీ పిలిపించాడు. పిలిపించి అన్ని పరీక్షలు చేయించిన వాళ్ళు అంటున్నారు, నువ్వు బ్రతకవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నేను కానీ చచ్చిపోతే నా పెట్టిన వైద్యుల చేత మోపించండి, నా పెట్టెలో 2 చేతులు బయటికి ఉంచండి, నా పెట్టె మీద వజ్రాలు బంగారం ఇవన్నీ చల్లండి అని చెబుతున్నాడు అండి. ఎందుకనండి? అతను చనిపోయిన తర్వాత వాళ్ళు అలాగే చేశారు. అలా చేస్తుంటే మనుషులందరూ అడుగుతున్నారు, ఎందుకని ఇలా చేస్తున్నారు మీరు? నేను ఎంత రాజునైనా కానీ, నేను ఎంత ధనాన్ని సంపాదించినా కానీ చచ్చిపోయిన తర్వాత వాటిని నేను తీసుకెళ్తారు చెప్పండి. చూడండి, చాలా మంది ఇదిగో ధనం సంపాదించాలని సమయాన్ని వృధాపరుచుకుంటారు, ధనం సంపాదించాలని దేవుని సన్నిధికి రారు, ధనం సంపాదించాలని లోకంలో జీవిస్తూ ఉంటారు. ధనం కోసం చూడండి, చివరికి బెడ్లు కూడా విడిచిపెట్టి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి సమయాన్ని వృధాపరుచుకొని వృద్ధాప్య వయసు వరకు కూడా ఏం చేస్తారు? కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటారు. సంపాదించిన ధనం వల్ల నీకు ఉపయోగం ఉందా? ఉందండి. తింటావు, సుఖంగా ఉంటావు, కానీ ఒక రాత్రి దేవుడిని ప్రాణాన్ని అడిగితే ఆ ధనం ఏమైద్ది? నిన్ను కాపాడిద్దా? నిన్ను రక్షించిద్దా? చూడండి, రెండవదిగా ఏంటండి? స్త్రీ. చూడండి, ఒక రాజు ఉన్నాడండి. ఏం చేశాడు? దేవునికి హృదయానుసారుడండి. అలాంటి వ్యక్తి చూడండి, ఒక సాయంకాల సమయంలో మేడ మిద్దె మీద చూడండి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక అందమైన స్త్రీని చూశాడు. అనుకున్నాడు, ఈమె చాలా అందంగా ఉంది, ఈ ప్రాంతంలో ఇలాంటి అందమైన స్త్రీ ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే రాజుకైనా అనేకమైన ప్రాంతాలు వెళ్తాడు, అనేకమైన రాజ్యాలకు వెళ్తాడు. చూడండి, అదే కాకుండా ఆయన దగ్గర అనేకమైన స్త్రీలు ఉన్నా కానీ ఏమకి చూడండి ఒక అందమైన స్త్రీ నచ్చింది. చూడండి, చాలా మంది యవనస్తులు కానీ యవన స్త్రీలు కానీ ఏమనుకుంటారంటే ఇతను అందంగా ఉన్నాడు కాబట్టి ఇతను ఉంటే నాకు చాలు. ఏమంటారండి? ఎందుకని నీకాడంటే అతను ఉంటే నాకు చాలు, ఇంకా ఆమె ఉంటే నాకు చాలు, నాకు ఈ లోకంలో ఏమీ లేరండి. అలాంటి వాళ్ళు ఉన్నారులే చెప్పండి. నాకు అలాంటి వాడు ఉంటే చాలు, అలాంటి ఆమె ఉంటే చాలు. ఎందుకంటే ఇది ఒక స్త్రీని సంపాదించుకుంటేనే నా జీవితం చాలా అనుకునేటువంటి మనుషులు ఉన్నారండి. దావీదు కూడా ఆ బెర్షెబాను చూశాడంట, అందంగా ఉంది కాబట్టి, సౌందర్యంగా ఉంది కాబట్టి తీసుకొచ్చి తనతో పాపం చేసి చూడండి ఏం అన్నాడు? పాపం వల్ల ఏమొచ్చిందండి? మరణం వచ్చిందండి. చూడండి, అతను దేవునికి హృదయానుసారంగా ఉన్నాడు. దేవుడు చూడండి అతన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచితే ఏం చేశాడు? అతను పాపం చేసి దేవుని మాటని తృణీకరించి చూడండి ఆ స్త్రీ కోసం తన భర్తనే చంపేశాడండి. చంపేదే కాకుండా చూడండి ఇంకేం చేశాడు? చూడండి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, ఉరియా భార్య నా భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు
అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఏమైందండి? చూడండి, తన భర్తను చంపి ఆమెను తీసుకొచ్చుకొని ఏం చేశాడంట? వివాహం చేసుకున్నాడంట. చూడండి, మరి అది ఎంత ఘోరమైన పాపం. మనం అనుకుంటాం చూడండి, ఈ స్త్రీని మనం సంపాదించుకుంటే చాలనుకుంటాం. దానికోసం చూడండి అనేకమైన అక్రమ మార్గాల్లో ఈ దావీదు కూడా అలాగే నడిస్తే దేవుని దృష్టికి అది ఏమైందంట? దుష్కార్యమైందండి. చూడండి, బెర్షెబా కంటే ఒక కుమారుడు పుడితే ఆ కుమారునికి దేవుడు ఏం చేశాడు? జబ్బు కలుగు చేశాడండి. జబ్బు కలుగు చేస్తే ఆ వచ్చినటువంటి జబ్బు నిమిత్తం దావీదు 7 దినాలు ఏమీ తినకుండా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆ కుమారుని కాపాడాడండి. చంపేయలేదా? చూడండి, చాలా మంది ఇదిగో నేను స్త్రీని సంపాదించుకునే చాలు లేదా పురుషుని సంపాదించుకునే చాలని అనుకుంటారా? చూడండి, మూడవది ఏంది? అధికారాన్ని సంపాదించుకుంటే చాలు. చూడండి, ఎక్కడో గాడిదలు కాసేటువంటి సౌలు రాజుని చూడండి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ అందరికీ మొదటి రాజుగా చేశాడండి. చేయడమే కాకుండా ఏం చేశాడు? అక్కడున్న మనుషులందరూ ఏమన్నారంటే, ఈ సౌల రాజు అసలు ఇతను రాజని చెబుతున్నారేంది? ఇతను ఏం చేస్తాడు? ఇదిగో ఎన్నో లక్షల మంది ఉన్నారు, వారిలో కాకుండా ఇదిగో ఇక్కడ ఏడో లోకల్లో ఉన్నటువంటి ఇదిగో చిన్న ఇదిగో దేనికి పనికిరాని గోత్రంలో ఉన్నటువంటి ఇతన్ని రాజుగా నియమిస్తారంటే చూడండి దేవుడు ఏం చేశాడంట? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాల్లో యెహోవా సన్నిధిని సమాధానం అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేల్ అందరూ అక్కడ బహుగా సంతోషించారండి. ఏం పొందాడైనా? పట్టాభిషేకం. చూడండి, నాకు ఒక అధికారం. చూడండి, చాలా మంది అధికారం అయితే ఏం చేస్తారు? కింద ఉన్నటువంటి వారిని ఏం చేస్తారండి? బాధపరుస్తుంటారు. లేదంటే చూడండి, నాకు అధికారం వచ్చిందని గర్వంగా జీవితే ఊరిని లెక్క చేస్తారండి. చూడండి, మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ అడిగాని పోతే ఎవడైనా పట్టించుకుంటాడండి మనల్ని. ఎన్నిసార్లు తిరగాలి? 10 సార్లు 20 సార్లు తిరగాలి. ఎందుకంటే అతనికి ఏమొచ్చింది? అసలు అధికారం ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారండి? ఆ ప్రజల్ని ఏం చేయాలని? సక్రమంగా పరిపాలించాలి, వారి బాధలు తీర్చాలి, వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు తీర్చాలి. అందుకనే కదా అధికారం చేసింది. ఈ సౌలును కూడా ఏం చేశాడు? దేవుడు ఇశ్రాయేల్ అందరినీ పరిపాలించడానికి. ఎలా పరిపాలించాలి? దేవుని సన్నిధిలో నడిపించాలి, సరైన మార్గంలో ఉంచాలని చెప్పి చేస్తే ఏం చేస్తున్నాడండి? బలిపీఠాలు కడితే ఆ బలిపీఠం మీదకి ఏనే పోయి బలు అర్పిస్తున్నాడు. దేవుడు ఇదిగో పలానా ఇదిగో మనిషిని చంపు, ఇదిగో అమాలేకీలు చంపంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఏం చేస్తున్నాడండి? మనుషుల మాటలు కోవినటువంటి వాటిని తీసుకొచ్చి ఏం చేశాడు? చూడండి, సౌలు రాజుకి ఉన్న అధికారం ఏమైపోయింది? తీసివేయబడి అతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందండి. చాలా మంది చూడండి అధికారాన్ని చూసుకొని ఎరవీగుతారండి. నేను ఇతనికంటే పెద్దడుగా ఉన్నాను, ఇతనికంటే చదువులో పెద్దగా ఉన్నాను, ఇతనికంటే ఉద్యోగంలో పెద్దగా ఉన్నాను, నాకంటే ఇతను చిన్నగా ఉన్నాడు. చూడండి, వాటిని చూసి నువ్వు గర్వించవచ్చు. కానీ ఒక దినాన్ని ఏమైంది? సౌలు జీవితం ఏందండి? దేవుడు అన్నాడు, ఇదిగో నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానన్నాడు. మరి దేవుడిచ్చిన మాటని ఆయన తీసేసేయలేదా? చివరికి సౌలు మీదకి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చింది. కాబట్టి
చూడండి, లోకంలో అధికారాన్ని సంపాదించడం వల్ల ఏం ఉపయోగం లేదు. చూడండి, కొంతమంది బంగారం కోసం ఆశపడతారు. ఏదన్నా లేకపోయినా నాకు బంగారం ఉంటే చాలు, దీంతో నేను జీవితాంతం ఏందండి. చూడండి, భర్త వచ్చి అమ్మ ఎందుకమ్మ మన దగ్గర డబ్బులు లేవంటే నువ్వు ఇస్తావా సత్తావా, లేదంటే నేను అన్నం తిన్ను ఏమీ చేయను. చూడండి, ఒక వ్యక్తి బంగారం కోసం చూడండి ఆత్రపడ్డాడు. ఆకానని ఆయన తెలుసా మీకు? తెలుసండి ఆకాను? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి. ఏం చేశాడండి? ఆశపడ్డాడు. దేని మీద? బంగారం మీద, ధనం మీద, చూడండి వెండి మీద ఆశపడ్డాడు. ఇవి ఉంటే నా జీవితానికి చాలా అనుకున్నాడు అండి. వీటిని సంపాదిస్తే నేను చాలా అనుకున్నాడు. ఏమైపోయాడు? తన కుటుంబం రాళ్ళతో పట్టబడి చమ్మడ్డాడు. ప్రియమైన సహోదరు, చాలా మంది ఏమనుకుంటారంటే ధనం ఉంటే, స్త్రీ ఉంటే, చూడండి బంగారం ఉంటే, అధికారం ఉంటే, వీటిని సంపాదించుకుంటే నా జీవితం చాలా అనుకుంటారు. అసలు మనం దేని సంపాదించుకోవాలి? దేని సంపాదించుకోవాలండి? మొదట ఏం చేయాలంట? మనం ఏం చేయాలండి? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అంటాను. మొదట మనం దేన్ని సంపాదించుకోవాలి? దేవుని యొక్క రాజ్యాన్ని. ఈ భూలోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. ధనం శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, స్త్రీలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఈ భూమి మీద నువ్వు నీతిగా బతికింది, ఈ భూమి మీద నువ్వు యథార్థంగా బతికింది, ఈ భూమి మీద నువ్వు పాపం లేకుండా బతికిందే శాశ్వతం. ఎందుకంటే నిన్ను చూడండి, చనిపోయిన తర్వాత దేవుడు ఏమడుగుతాడంట? తీర్పులో తెచ్చి ఏమడుగుతాడు? నువ్వు న్యాయంగా బతికావా, అన్యాయంగా బతికావా, నువ్వు నీతిగా బతికావా, అవినీతిగా? ఏం చేస్తాడంట? నిన్నును బట్టి ఆయన తీర్పు ఎప్పుడు తీరుతాడండి? నువ్వు మరణించిన తర్వాత అప్పుడు నీకు తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు తీర్చబడాలంటే ఈ భూలోకంలో నువ్వు అసలు దేన్ని సంపాదించుకున్నావో గమనించాలి. ఈ రాత్రికాల సమయంలో అసలు మనం దేన్ని సంపాదించుకున్నాం? ధనాన్నా, లేకపోతే స్త్రీలన్నా, లేకపోతే ఆ బంగారాన్నా, లేదంటే అధికారాన్నా, లేదంటే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, ఈ మాటలను బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవుని సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచి